సో ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? 14 రోజుల పాటు ఆయనకు రిమాండ్ పడినట్టు తెలుస్తూ ఉంది. అంటే ఎప్పుడు మాట్లాడినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదైంది? అంటే ఇది లేటెస్ట్గా మాట్లాడారా? మీ పార్టీ నాయకులేమో ఇది గతంలో మాట్లాడినారు. అసలు ఏం జరిగింది చంద్రశేఖర్ గారు? బ్రహ్మనాయుడు గారు, ఇది ఖచ్చితంగా ఇది కక్ష సాధింపు చర్య. చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ్ళు చల్లబడట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని అరెస్టులు చేసి తన యొక్క ద్వేషాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇవాళ రాష్ట్రాలు కూడా దాటిపోయి సరిహద్దులను కూడా చెరిపేసుకుంటూ తన శిష్యుడైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఇక్కడ కూడా మళ్ళీ ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడని ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఎందుకంటే ఇది 2024లో వచ్చినటువంటి రిజల్ట్స్ ని, ఏపీ రిజల్ట్స్ ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. 2024లో వ్యాఖ్యలు చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నాగార్జున గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలను, అది కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు చెబితే ఏవో కొన్ని డెలివరీ తీసుకెళ్లి ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు అనేటటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం ఓటుకు నోటు కేసులో ప్రపంచం అంతా చూసింది. ఆ విషయాన్ని ఉద్దేశించి వారు నాగార్జున గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి ఐటీడీపీ అనేటటువంటి ఒక చెత్త వ్యవస్థ. లేదు చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్యే గారు, ఐటీడీపీ అంటే ఒకే వారి యొక్క విధానాల వరకు ఉండొచ్చు, కానీ వ్యవస్థల గురించి మళ్ళీ మాట్లాడితే మీరు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారేమో, చూసుకోవాలి. అంటే మా మీద ఫేక్ కేసులు పెట్టినటువంటి వ్యవస్థల గురించి మాట్లాడితే కూడా కేసులు పెడతారంటే పెట్టుకుంటారండి. ఎవడు భయపడతాడు వాటన్నిటికీ? తప్పుని తప్పని చెప్పడం ఖచ్చితంగా ధర్మం. ఈ సమాజంలో తప్పుని తప్పు అని చెప్పకపోతే తప్పే ఒప్పుగా ఈ ప్రపంచాన్ని దహించి వేస్తుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. నిజాన్ని ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి, లేకపోతే అబద్ధమే నిజమై ఈ ప్రపంచాన్ని దహించి వేస్తుందని వారు మాట్లాడినటువంటి మాటలు ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి. తప్పును తప్పే అంటాం కదా. ఒక ఫేక్ కేసుని, ఒక అబద్ధపు కేసుని, ఒక అసత్యపు కేసుని ఎప్పుడో 2024లో మాట్లాడినటువంటి మాటల్ని మళ్ళీ తిరిగి వాళ్లే పోస్ట్ చేసి వాళ్లే ఫేస్బుక్ లో పెట్టుకొని వాళ్ళ ద్వారా జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు చేయిస్తున్నది నిజం కదా. మరి లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడినటువంటి అంశాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళకి 2 సంవత్సరాల తర్వాత మనోభావాలు దెబ్బతింటాయా? ఉంటుందా అలాగా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఉద్దేశించి వారు ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు నేను రీసెంట్ గా విన్నాను. అంటే కేసీఆర్ గారి, కేటీఆర్ గారి యొక్క కుటుంబాన్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలేంటి? ఏం మాట్లాడుతున్నారు వారు? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? ప్రతిపక్ష నాయకుల్ని రేవంత్ రెడ్డి గారు ఏ భాషతో సంబోధించారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ విధమైనటువంటి భాషతో ప్రతిపక్ష నాయకులను మాట్లాడుతున్నారు? మీరు హుందాగా ప్రవర్తిస్తున్నారా? హుందాగా వ్యవహరిస్తున్నారా? ఒక వస్తువుని ఇంకొక దగ్గరికి తీసుకెళ్లి డెలివరీ చేసేటటువంటి ఒక వ్యవస్థని పోల్చుతూ మాట్లాడాడు. ఎస్, ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి ఆ అంశాన్ని ఆ రోజే గాని జరుగున్నట్లయితే ఎవరైనా కొంత ఆలోచించేవాళ్ళు. ఇవాళ 2 సంవత్సరాల తర్వాత ఆ కేసును తీసుకొచ్చి ఒక బీసీ నాయకుడిని, ఒక చైర్మన్ గా చేసినటువంటి వ్యక్తిని నేను ముందే చెప్పినట్టుగా ఇవాళ ఈ విధంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? మీరు కాదు, ఇప్పుడు మీరు కూడా ఉన్నారు కదా ఆయనతో పాటు. ఒక రాజ్యాంగం ఉంటుందా? కాదు ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఆయన ఏ తప్పు మాట్లాడలేదు అనేది మీ అభిప్రాయమా, లేకపోతే కోర్టు ఎందుకు ఆయనకి 14 రోజులు రిమాండ్ విధిస్తుంది ఆయనకి? సార్, పెట్టినటువంటి సెక్షన్స్ చూడండి ఒకసారి. మీరు పెట్టిన సెక్షన్లన్నీ కూడా 3 సంవత్సరాల లోపల శిక్ష పడేటటువంటి సెక్షన్స్. 3 సంవత్సరాల లోపల శిక్ష పడే సెక్షన్స్ కి సంబంధించి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు, 41A నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి సర్కులర్ ఉంది మనకి. అలాంటి వెసులుబాటు ఉన్నప్పుడు కక్ష సాధింపు చర్య కాకపోతే, చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో ఆనందం చూడాలని ఇక్కడ ప్రభుత్వం అనుకోకపోతే ఏమంత తప్పు జరిగిపోయిందని 2 సంవత్సరాల ముందు కేసుని ఈ రోజు తవ్వి జైలుకు పంపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు అన్యాయంగా జైలుకు పంపారు మీ పార్టీ అధికార ప్రతినిధులు అంటారు మీరు? ఇది అన్యాయంగా జైలుకు పంపినటువంటి విషయమే, దీనిలో ఎలాంటి సందేహమే లేదు. ఈ విషయాన్ని
ఈ విషయాన్ని ప్రజలకు కూడా చేరవేస్తాం. ఉమ్. తెలుగుదేశం పార్టీ అనేటటువంటి ఒక పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలు కాదు ఎమ్మెల్యే గారు, మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? మీ పార్టీ అధికార ప్రతినిధి ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే వాళ్ళు కేసు పెట్టారు, అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోర్టు రిమాండ్ విధిస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకేం సంబంధం సార్? ఏం సంబంధం ఉండి రేవంత్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడారు? ఏం సంబంధం ఉంది? తెలుగుదేశం పార్టీ విజయం సాధించినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిని, ప్రతిపక్ష పార్టీని మాట్లాడాల్సి వచ్చింది. మరి మా పార్టీని మాట్లాడినప్పుడు మా అధికార ప్రతినిధి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉండదా? ఎందుకు మాట్లాడారు? ఏ సందర్భంలో మాట్లాడారు? ఏ డిబేట్ లో మాట్లాడారు? ఒకసారి మీరు చూడండి. సో ఇప్పుడు మీరు ఫైనల్ గా ఏం చేయబోతా ఉన్నారు? నాగార్జున యాదవ్ని బయటికి తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ఇంకొన్ని రోజుల పాటు ఆయన రిమాండ్ లో? లీగల్ గా పోరాడతాం, ప్రజల్లోకి బలంగా ఈ తప్పుల్ని తీసుకెళ్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాగార్జున గారి కుటుంబానికి అండగా ఉంటుంది. పార్టీకి ఆ బాధ్యత ఉంది. పార్టీ తరఫు నుంచి ఖచ్చితంగా నాగార్జున యాదవ్ గారి కుటుంబానికి అండగా ఉంటాము. లీగల్ గా ఫైట్ చేస్తాం. ఖచ్చితంగా నాగార్జున యాదవ్ గారిని బయటకు తీసుకొస్తాం. రైట్, ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చింది. ఇది పరిస్థితి. సో మొత్తానికి మరొక అంశం కనుక చూస్తే డిబేట్లో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తెలుగుదేశం